డిఫరెంట్గా రాడ్స్ వేయటము, ఇలాంటి మిస్టేక్స్ అనేది చాలా వరకు చాలామంది చేస్తారు. ఎందుకంటే ఒక డిజైన్ ఇచ్చేటప్పుడు ఆ డిజైన్లో ఉన్న దాని ప్రకారమే వేస్తే మీ ఇంటికి లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి స్టీల్ వాడాలి, అది క్యాల్కులేషన్తో మాత్రమే కూడుకుంటుంది. ప్రతి స్లాబ్కి, ప్రతి పిల్లర్కి, ప్రతి బీమ్కి లైవ్ లోడ్, డెడ్ లోడ్ అనేది క్యాల్కులేషన్ చేసి మాత్రమే ఈ స్టీల్ అనేది ఎక్కడ ఏ స్పేసింగ్ తోటి ఏ రాడ్ వాడాలి, ఏ థిక్నెస్ రాడ్ వాడాలి, కాలాల్లో ఎలాంటి రాడ్ వాడాలి, ఎంత థిక్నెస్ వాడాలి అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏది గమనించకుండా అనుభవం లేని వారితో వర్క్ చేయించుకొని మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఆ మేస్త్రి కానీ ఆ బిల్డర్ కానీ వర్క్ చెప్తారో అది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కు, ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే వర్తిస్తుంది. రేపు ఫ్యూచర్లో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా కానీ అప్పుడు మీకు ఇబ్బందులు అనేది ఎదురవుతాయి. ఇంకో ఫ్లోర్ ఒకవేళ మీకు తెలిసినా తెలియకున్నా వేరే వాళ్ళతో వర్క్ చేయించుకున్నప్పుడు కానీ ఇంకో ఫ్లోర్ వేసినప్పుడు అప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది బిల్డింగ్స్ క్రాక్ రావటము, కుంగిపోవటము, లేదంటే కాలాలు, భీములు అక్కడి నుంచి క్రాకులు రావటము, వాటర్ లీకేజ్లు. ఎప్పుడైతే లైవ్ లోడ్, డెడ్ లోడ్ క్యాల్కులేషన్ చేయకుండా, వెయిట్ క్యాల్కులేషన్ చేయకుండా, మెటీరియల్ మిక్సింగ్ కరెక్ట్ లేకుండా ఇవన్నీ వేసి చూసినా ఇక్కడ వస్తుంది వాటర్ లీకేజ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ మీ బిల్డింగ్ మోయాల్సిన వెయిట్ కంటే ఎక్కువ మోస్తుంది కాబట్టి అక్కడ ప్రాపర్ మిక్సింగ్ లేదు కాబట్టి దానివల్ల బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గి, ఆ మెటీరియల్ లైఫ్ అనేది తగ్గి క్రాక్స్ వచ్చేసి అక్కడి నుంచి వాటర్ లీకేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ప్రాపర్గా ఇల్లు కట్టుకొని ప్రాపర్గా వర్క్ చేసుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది ఎప్పటికీ రావు. ఇది మీరు గమనించండి. అయితే ఇక్కడ చేసిన మనం వర్క్ కూడా అలానే పర్ఫెక్ట్గా చూసుకొని పర్ఫెక్ట్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా కాంక్రీట్ రేషియో అనేది వేయడం జరిగింది. నేను ఇక్కడ మిషన్స్తో అంటే నేనైతే ఈ మిక్సింగ్ రేషియో కానీ, ఈ స్టీల్ బార్స్ కానీ ప్రతి ఒక్కటి నా సొంతంగా నేను చెప్పే విధంగా వేయలే. ఏదైతే డిజైన్ చేసినప్పుడు వచ్చిన మిక్సింగ్ రేషియో ఉంటుందో ఆ డిజైన్ చేసిన మిక్సింగ్ రేషియో ప్రకారమే వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా చెప్పలేను ఒక ఇంటికి ఈ రాడ్ వేసుకోండి, ఈ కాలానికి ఈ స్టీలు అంటే ఒక 1 ఫీట్ పిల్లర్కి లేదంటే 1.5 పిల్లర్కి 4 16లు 2 12 వేసుకోండి నేను కూడా చెప్పలేను. క్యాల్కులేషన్ బట్టి ఆ రాడ్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఇలా డిసైడ్ అయిన వాటిని మీ బిల్డింగ్ లైఫ్ లాంగ్ వచ్చేలాగా ఉంటుంది. అంతేకాని అనుభవం లేకుండా, క్యాల్కులేషన్ లేకుండా చేసుకుంటే చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మీరు